ఆ కంపెనీకి చెందిన ఒక్క షేర్ విలువ 6 నెలల క్రితం కేవలం $200. ఇవాళ ఏకంగా $500 దాటిపోయింది. ఫలితంగా ఆ కంపెనీ విలువ ఏకంగా $1 ట్రిలియన్ వరకు ఎగబాకింది. ఇంటెల్, ఎన్విడియా అనే ఇద్దరు దిగ్గజాల మధ్య అండర్ డాగ్ గా ఉన్న ఏఎండీ ఒక్కసారిగా ఇంతలా దూసుకుపోవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? పారిస్ లో జరిగిన AI సమ్మిట్ 2026 లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఏఎండీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్ మాస్టర్ ఈ ప్రశ్నకు వివరణాత్మకంగా సమాధానం ఇచ్చారు. ఏఎండీ మార్కెట్ విలువ అమాంతం ఎగబాకడానికి కారణం ఏజెంటిక్ AI. దీనిపై పారిస్ నుంచి మా టెక్ కరెస్పాండెంట్ విక్రమాదిత్య సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. AI గురించి ప్రపంచమంతా తీవ్రంగా మాట్లాడుకుంటున్న తరుణంలో ఏజెంటిక్ AI ఎలాంటి మార్కెట్ మాయాజాలాన్ని సృష్టిస్తుందనేది ఓ ఆసక్తికరమైన అంశంగా మారింది. దీనిపై పారిస్లో జరిగిన AI సమ్మిట్ 2026లో కీలకమైన ఒపీనియన్ షేరింగ్ కనిపించింది. రీబిల్ట్ ఫర్ ది ఏజెంటిక్ ఎరా పేరుతో జరిగిన ఈ చర్చా గోష్ఠిని కరీం జెల్బౌట్ నిర్వహించారు. ఇతను కాన్స్టలేషన్ అడ్వైజరీ వ్యవస్థాపకుడు, క్రియండమ్ వెంచర్ పార్ట్నర్ కూడా. ఇక గెస్టుగా హాజరైన మార్క్ పేపర్ మాస్టర్ 2011 అక్టోబర్ నుంచి ఏఎండీ CTO అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. IBMలో 26 ఏళ్ల మెయిన్ ఫ్రేమ్ సర్వర్ మైక్రో ప్రాసెసర్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత యాపిల్, ఐఫోన్, ఐపాడ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ SVPగా, సిస్కోలో సిలికాన్ ఇంజనీరింగ్ గ్రూప్ హెడ్గా పనిచేసి ఆఖరికి ఏఎండీకి వచ్చారు. ఏఎండీ జెన్ CPU ఆర్కిటెక్చర్, ఇన్ఫినిటీ ఫ్యాబ్రిక్ డిజైన్కు నేతృత్వం వహించారు. 2025 ఫిబ్రవరిలో నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్కు ఎన్నికయ్యారు. అమెరికా వాణిజ్య శాఖ చిప్స్ ఫర్ అమెరికా కమిటీ వైస్ చైర్గా కూడా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. ఆరు నెలల క్రితం కేవలం $200గా ఉన్న ఏఎండీ షేర్ విలువ ఇంత తక్కువ కాలంలో $500లకు పైగా ఎలా ఎగబాకిందో ఆశ్చర్యంగా ఉందని కరీం జెల్బౌట్ అనడంతో ఆ వివరాలను మార్క్ పేపర్ మాస్టర్ కాస్త విపులంగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఎదుగుదల రాత్రికి రాత్రి వచ్చింది కాదని, అసలు కథ 2017లో మొదలైందని, దానికుండే నేపథ్యాన్ని చెప్పారు. సర్వర్ మార్కెట్లో స్థిరంగా వాటా పెంచుకుంటూ వచ్చిన ఏఎండీ 2022 అలాగే 2024లో ప్రపంచంలోనే నంబర్ 1 సూపర్ కంప్యూటర్ను తన సిస్టంలతో నడిపించే ఘనత సాధించిందని చెప్పారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది GPU మలుపు గురించి. 2023లో ఒక్క ఏడాదిలోనే ఏఎండీ AI GPU రెవెన్యూ 0 నుంచి $5 బిలియన్ దూసుకెళ్లింది. అప్పటి నుంచి ఏటా కొత్త GPUలను విడుదల చేసే స్థాయికి కంపెనీ చేరుకుందని మార్క్ పేపర్ మాస్టర్ చెప్పడం విశేషం. First getting those GPUs back to be fully competitive. We did that. We won the top number 1 in supercomputer in 2022. 2024 we beat that and then yet again a number 1 supercomputer. And then we flipped into AI, and that's when we started. We went from 0 to $5 billion revenue in 1 year. That was in 2024, and we're on an annual. That was in 2023, and we're on an annual cadence of new GPUs. But what happened in the last 6 months? Agentic AI. So now those leadership CPUs are needed more than ever, because when you're running these agentic applications, it's not just the GPU. You're actually using more and more CPU, and that's how we're getting fundamental productivity gains. It's truly game changing. దాదాపు 5-6 ఏళ్లుగా జరుగుతున్న ప్రాసెసింగ్ వల్ల గత 6 నెలలలో మార్పు సంభవించిందని మార్క్ షేర్ చేసుకున్నారు. మార్కెట్లో ఈ మాయాజాలం సృష్టించింది ఏజెంటిక్ AI అని చెప్పుకుంటూ వచ్చారు. స్వతంత్రంగా బహుళ దశల్లో పనిచేసే AI ఏజెంట్లకు సాధారణ చాట్బాట్ ప్రశ్నల కంటే చాలా ఎక్కువగా జనరల్ పర్పస్ కంప్యూటర్ శక్తి అవసరమవుతుంది. ఎందుకంటే ఈ ఏజెంట్లు నిరంతరం ఆర్కెస్ట్రేషన్, మెమొరీ నిర్వహణ, నిర్ణయాత్మక తర్కం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇవి కేవలం GPUల మ్యాట్రిక్స్ గణితానికి పరిమితం కాకుండా CPUల సామర్థ్యంపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇదే AMD CPU వ్యాపారం మళ్లీ ఊపందుకోవడానికి కారణమైన నిర్దిష్ట మెకానిజం అంటూ చెప్పుకొచ్చారు. ఏజెంటిక్ వర్క్ లోడ్కు గతంలో కంటే దాదాపు 4 గింతలు ఎక్కువగా CPU సామర్థ్యం అవసరమవుతుందంటూ ఓ గణాంకాన్ని కూడా పేపర్ మాస్టర్ ప్రస్తావించారు. With the type of models that we have now, to have a reasoning capability that's outstanding, and with agentic AI,
where you can really put the pieces together to get work done. We're going from productivity gains that we had prior to the last 6 months of 10% kind of gains to now dramatic improvements in productivity. Just in our own chip design at AMD, we're shaving months off time to market. We're taking new features that we needed that would take many, many months, and we're getting it down to weeks and days. పేపర్ మాస్టర్ ప్రకారం పీసీలు, ఇంటర్నెట్ ప్రజలకు సమాచారాన్ని చేరువ చేశాయి. మొబైల్ దాన్ని నిరంతరం వ్యక్తిగతంగా మార్చేసింది. కానీ ఇప్పుడు వస్తున్న తేడా ఏంటంటే రీజనింగ్ సామర్థ్యం. ఏజెంటిక్ ఏఐ కలిసి కేవలం సమాచారం తీసుకురావడమే కాక బహుళ దశల పనులు పూర్తిగా చేయగలగడం. దీనికి ఆయన ఉదాహరణ కూడా ఇచ్చారు. గతంలో నెలల కొద్దీ సమయం పట్టే ఏఎండి సొంత చిప్ డిజైన్ సైకిల్స్ ఇప్పుడు ఏఐని అంతర్గతంగా వాడడం వల్ల వారాలు లేదా రోజులకే కుదించుకుపోయాయి. ఈ ప్రక్రియ అర్థం కావాలంటే ఏజెంటిక్ ఏఐ ఎలా పనిచేస్తుంది, ఎంత కీలకంగా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. ముందుగా CPU సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ ఒక తెలివైన, అనుభవజ్ఞుడైన మేనేజర్గా భావిస్తే ఈయనకు 4, 8, 16 లాంటి చాలా నైపుణ్యం కలిగిన సహాయకులుంటారు. ఈ మేనేజర్ ఏ పనైనా చేయగలడు. లెక్కలు వేయడం, నిర్ణయాలు తీసుకోవడం, వేర్వేరు పనుల మధ్య క్రమం చూసుకోవడం, ఒక పని తర్వాత ఏం చెయ్యాలి ఆలోచించడం, ఇలా అన్నమాట. అంటే సంక్లిష్టమైన వరుస క్రమంలో జరిగే నిర్ణయాలతో కూడిన పనుల్లో CPU సూపర్ ఎక్స్పర్ట్. ఉదాహరణకు మీరు కంప్యూటర్ ఆన్ చేయడం, ఫైల్ ఓపెన్ చేయడం, ఓ యాప్ నుంచి మరో యాప్కు మారడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇవన్నీ CPU చూసుకుంటుంది. ఇక GPU గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ విషయానికి వస్తే ఇది వేలాది మంది కూలీల బృందం అన్నమాట. ఈ వేలాది మంది కూలీల బృందం వ్యక్తిగతంగా అంత తెలివైన వాళ్ళు కాదు. కానీ ఒకేసారి ఒకే రకమైన సాధారణ పనిని వేలాది సార్లు ఏకకాలంలో చేయగలరు. ఉదాహరణకు ఒక ఫోటోలో ప్రతి పిక్సెల్ రంగును లెక్కించాలంటే అది లక్షలాది చిన్న చిన్న లెక్కలు. కానీ అన్నీ ఒకేలాంటివి. ఒక్క తెలివైన మేనేజర్ వీటిని వరుసగా చేస్తే చాలా ఆలస్యం అవుతుంది. కానీ వేల మంది కూలీలు ఒక్కొక్కరు ఒక్కో పిక్సెల్ చూసుకుంటే పని క్షణాల్లో పూర్తవుతుంది. అందుకే గేమింగ్, గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్, ఏఐ మోడల్స్, శిక్షణ వంటి పనుల కోసం GPU సూపర్ ఫాస్ట్ అన్నమాట. ఇప్పటి వరకు ఏఐ అంటే ఎక్కువగా GPUల మీదే దృష్టి ఉండేది. ఎందుకంటే చాట్ జీపీటీ లాంటి సాధారణ ఏఐ మోడల్స్ ఎక్కువగా భారీ మ్యాట్రిక్స్ లెక్కలు, అంతే GPUలు చేసే పని చేస్తాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఏజెంటిక్ ఏఐ అంటే స్వతంత్రంగా అనేక అడుగులు వేసుకుంటూ ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటూ గుర్తుపెట్టుకుంటూ పనిచేసే ఏఐ అన్నమాట. ఈ తరహా ఏఐ తెలివైన మేనేజర్ తరహా పనిని ఎక్కువగా చేస్తుంది. అందుకే దీనికి CPU డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇదే మార్క్ పేపర్ మాస్టర్ తన ఒపీనియన్ షేరింగ్లో కీలకంగా పేర్కొన్నారు. తక్కువ టైంలో ఎక్కువగా పనిచేసే తెలివైన ఏజెంట్లు కారణంగానే AMD మార్కెట్ విలువ $1 ట్రిలియన్ వరకు దూసుకెళ్లింది. ఇదే అనుభవాన్ని మిగతా IT పరిశ్రమలు కూడా ఇంప్లిమెంట్ చేసి లాభాలు ఆర్జించేందుకు పోటీ పడబోతున్నాయన్నమాట.